సో ఇక్కడ మాట విన్నప్పుడు చక్కగా లండన్లో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఆ విజువల్స్ అన్నీ చూసి మేము చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం. సో యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. First of all, hello everyone, good evening. I'd like to start from Sriram sir. Thank you so much for giving this wonderful opportunity to me. And thank you so much People's Media and Kriti ma'am. And also a very big thanks to Sharvanand sir. So as you said now, there will be a lot of enjoyment. More than of enjoyment, there was a lot of hard work for all of us, because in that there was a lot of hard work for everything, for the locations, for Ricky and for the steps. But it was a nice experience for me. So thank you everyone, the whole cast and crew. Swapnika Akka, thank you so much for giving me a wonderful support. And Priyanka ma'am, thank you so much. Thank you everyone. థ్యాంక్ యూ సృష్టి, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మిగతా మాస్టర్స్ని కూడా మన ఇది అన్నపూర్ణ స్టూడియోకి పిలిపించి మీ కాడ ఏం టాలెంట్ ఉంది చూపించండి అని చెప్పి ఆ టాలెంట్ అంటే మనోళ్ళు పోయి చాలా కష్టపడి అక్కడ ఆయన ముందు చేయటం జరిగింది. అలాగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ జర్నీ స్టార్ట్ అయితే మా సీనియర్ డాన్సర్స్ అందరూ, కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఏమంటారు మెట్టు ఎదుగుతూ ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఒక ఇల్లు లాగా తయారు చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక పవర్ వచ్చింది మా యూనియన్కి. ఆ పవర్ ఎవరనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన హరీష్ భాయ్ మాస్టర్ని పిలిపించి, సో హైదరాబాద్ చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా ఎక్కడెక్కడో హరీష్ భాయ్ మాస్టర్ని పిలిపించి మీరు సాంగ్ చేయండి అని చెప్పి ఎన్నో కోట్లు అప్పుడే ఆయన మీద నమ్మకం పెట్టి, ఈ టిఎఫ్డిడి యూనియన్ మీద నమ్మకం పెట్టి, డాన్సర్స్ మీద నమ్మకం పెట్టి, మనకు తమ్ముడు, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఇంకా అక్కడి నుంచి ఏమేమి సాంగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన హరీష్ భాయ్ మాస్టర్ అండ్ నిక్సన్ మాస్టర్ అండ్ మిగతా మాస్టర్స్ ఉన్నారు, పేరు గుర్తులేదు. సో వీళ్ళందరూ కూడా ఈ యూనియన్ నుంచి ఇచ్చిన సాంగ్సే. ఏదైతే ట్రెండీగా క్రియేట్ అయిందో అదంతా టిఎఫ్డిడి ఇక్కడి నుంచి వెళ్ళిందే. ఇక్కడ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఇలా కూడా సాంగ్స్ చేయొచ్చు, ఇలా కూడా కొరియోగ్రాఫ్ చేయొచ్చు అని చెప్పి మిగతా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ ఘనత కూడా మన యూనియన్దే. సో అలా చేస్తూ 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 ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ పాత నీరు పోవాలా, కొత్త నీరు రావాలి. అలాగా మా సీనియర్స్ మన యూనియన్కి ఇంకా మనుషులు కావాలి, మంచి టాలెంట్స్ కావాలని చెప్పి అప్పుడు మాకు కార్డు ఇవ్వటం జరిగింది. ఆ కార్డు తీసుకున్న నేను, శేఖర్ అన్న, గణేష్ అన్న, రఘు మాస్టర్, చాలామంది కూడా ఈ యూనియన్ నుంచి మాకు అవకాశాలు ఇచ్చి మాకు కార్డు ఇచ్చారు. అది మేము తీసుకొని ముందుకు వెళ్తుంటే నాకు ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసింది, నన్ను గుర్తించింది ఫస్ట్ వ్యక్తి రాజమౌళి గారు. సో థ్యాంక్ యూ సార్ నందన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా కష్టాన్ని గుర్తించి మగధీరలో నాకు అవకాశం ఇచ్చారు. అది చేయలేకపోయినాను. తర్వాత మళ్ళీ వెంటనే మర్యాదరామ నుంచి నాకు అవకాశం ఇచ్చి అక్కడి నుంచి నాకు ఒక 3 సినిమాలు, బాహుబలి ఫస్ట్ పార్ట్ వరకు కంటిన్యూగా నాకు సాంగ్ ఇస్తూ నన్ను ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నాకు కంటిన్యూగా ముందుకు ప్రోత్సహిస్తూ తీసుకుని వెళ్ళారు. సో థ్యాంక్ యూ మచ్ రాజమౌళి సార్. ఇంకా మిగతా అంతా నా జర్నీ తెలిసిందే మీ అందరికీ. సో అందరికీ చెప్పుకుంటూ పోతే లేదు టైము. బట్ ఒక వ్యక్తికి అయితే చెప్తాను, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఈ పొజిషన్ నాది ఏదైనా కూడా అది నా తల్లి పెట్టిన భిక్షం. సో నన్ను పుట్టించిన నా తల్లి, నా తండ్రి. సో వాళ్ళ ఒక దీవెన, వాళ్ళ ప్రేమ లేకపోతే నేను ఈరోజు ఇక్కడి వరకు ఉండేవాడిని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ మై మామ్, మై డాడ్. అండ్ ఇంకా అందరికి తెలిసిందే చరణ్ అన్న, నితిన్ అన్న, అందరూ, ఇంకా సునీల్ గారు, వీళ్ళందరూ నాకు స్టార్టింగ్ నుంచి అందరూ ఇచ్చుకొని వచ్చారు. అది మళ్ళీ చెప్తే మళ్ళీ మీకు అది రిపీట్గా ఉంటుంది.